నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి బృందం. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై అధిష్టానంతో చర్చలు. ఉగాది నుంచి భూభారతి కేబినెట్ కీలక నిర్ణయాలు. ఈ నెల 12 నుంచి 27 వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం. 6 గంటల పాటు సుదీర్ఘ సమావేశం. నదీ జలాల అంశంపై ప్రత్యేక కమిటీ. RRR దాకా HMDA పరిధి పెంపు. మిస్ వరల్డ్ పోటీలకు గ్రీన్ సిగ్నల్. కొత్తగా 10,950 విలేజ్ లెవెల్ ఆఫీసర్ పోస్టులు. కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలకు 217 పోస్టులు. 10 జిల్లా కోర్టులకు 55 పోస్టుల మంజూరు. ఫ్యూచర్ సిటీ అథారిటీకి 90 పోస్టులు. బీసీలకు 42% రిజర్వేషన్లు. విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో అవకాశం. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నివేదికకు ఆమోదం. RRR వరకు HMDA విస్తరణ. 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ. నూతన పర్యాటక పాలసీకి పచ్చ జెండా. యాదగిరిగుట్టకు టీటీడీ తరహాలో ప్రత్యేక బోర్డు. రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు. లెన్స్ కార్టుతో తెలంగాణ బ్రాండ్ విశ్వవ్యాప్తం. 1,500 కోట్లతో రాగిర్యాలలో లెన్స్ కార్ట్ ప్లాంట్. 2,000 మందికి ఉద్యోగాలు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. జర్నలిస్టుల సంక్షేమానికి త్వరలో కొత్త పాలసీ. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క. కృష్ణా నీటి దోపిడీకే బనకచెర్ల. గోదావరి వరద జలాల సాకుతో కృష్ణా నీటిని శాశ్వతంగా దోచుకునేందుకు బాబు ప్లాన్. పర్యాటకం పరుగులు పెట్టేలా టూరిజం పాలసీకి మంత్రివర్గ ఆమోదం. నియోజకవర్గాల పునర్విభజనపై బట్టి జానారెడ్డి ఆధ్వర్యంలో అఖిల పక్షం.